చెన్నై వేదికగా బంగ్లాదేశ్పై తొలి టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్లో రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, అశ్విన్, జైస్వాల్ రాణించగా అంచనాలు పెట్టుకున్న కోహ్లీ, రోహిత్ విఫలమయ్యారు. 2 ఇన్నింగ్స్లోనూ నిరాశపరిచారు. పిచ్ కాస్త బౌలర్లకు అనుకూలిస్తున్న బ్యాటింగ్కు కష్టంగా అయితే కనిపించలేదు. దీంతో వీరిద్దరిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చాలా రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్న కోహ్లీ, రోహిత్లు దులీప్ ట్రోఫీ ఆడి ఉండాల్సిందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా గత 5 ఏళ్లలో పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదని, చాలా మ్యాచ్లకు దూరంగా ఉన్నారని గుర్తు చేశాడు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కూడా ఆడలేదని, అప్పుడు ఆడి ఉంటే ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చేది కాదని విశ్లేషించాడు. ఎందుకంటే నెలన్నర బ్రేక్ తర్వాత వచ్చి బ్యాటింగ్ చేయాలంటే ఆ మూడ్లోకి రావడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ విషయంలో అదే జరిగిందని మంజ్రేకర్ అంచనా వేశాడు. చెన్నై లాంటి పిచ్ మీద బ్యాటింగ్ చేయాలంటే ప్రాక్టీస్ చాలా అవసరమన్న మంజ్రేకర్ పిచ్ ఎలా ఉండబోతుందో రోహిత్కు బాగా తెలుసు అన్నాడు. మొదటి గంట బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని, క్రీజ్లో సెటిల్ అవ్వడానికి టైం తీసుకోవాలని సూచించాడు. ఇక దులీప్ ట్రోఫీలో ఆడిన గిల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయినా 2 ఇన్నింగ్స్లో సెంచరీతో అదరగొట్టాడు.